అంచులో ఉంటున్న పార్టీ మరి మీరు కూడా ఉపసభాపతి అయిన తర్వాత మీ చేతిలో కూడా పరాభవం తప్పదని వారు ముందే తెలుసుకున్నట్టున్నారు. బహుశా ప్రతిపక్ష నాయకుడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఊహించాడో లేదా మ్యాటర్ లీక్ అయిందో నాకు తెలియదు, కానీ ముందే ఆయన మొహం చాటేశాడు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పాపం ఒక అద్భుతమైన మిమ్మల్ని నోరారా అధ్యక్ష అని పిలిచే ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా ఆయన కోల్పోయాడు. బహుశా ఈ బాధ్యత మీరు కోరుకున్నారో లేదా మీ సమర్థత కారణంగా వచ్చిందో లేదా భగవంతుడి లీలో తెలియదు, కానీ ఆనాడు మిమ్మల్ని భౌతికంగా కట్ చేయాలనుకుంటున్న ఒక అహంకారానికి నిరంకుశత్వానికి ఈనాడు ఆ కుర్చీలో కూర్చొని వాళ్ళ మైకులు కట్ చేసే అవకాశం భగవంతుడు మీకు కల్పించాడు. అది మరి ఏ కారణమో తెలియదు. అయితే చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరినీ నవ్విస్తూ మీరు ఎక్కడుంటే అక్కడ నవ్వులు ఇరబోయిస్తూ కాలాన్ని మర్చిపోయేటట్టుగా చేసే మీరు ఇవాళ ఉపసభాపతి బాధ్యతలో ఉన్నారు. అయితే ఆ ఉత్సాహాన్ని నీరుగార్చకుండా ఆ ఒరవడిని కొనసాగించాలని మీలోని ఆశ చతురతని పరిమితులకు లోబడి మా అందరికి పంచాలని, మాకు ఈ ఇటీవల కాలంలో అసెంబ్లీకి రావాలంటే రేపు చిన్నప్పుడు స్కూల్కి పోయిన పరిస్థితే ఉంది. ఇప్పుడు కూడా ఆ భావన కలుగుతూ ఉంది. రావాలా, చదువుకోవాలా, ప్రిపేర్ కావాలా, ఇక్కడికి వచ్చి ఏమడుగుతారో తెలియదు. ఏ అనుబంధం మాకేందంటే స్వపక్షంలో విపక్షం ఎక్కువైపోయింది. ఏ అనుబంధ ప్రశ్నలు అడుగుతారో, ఎక్కడి నుంచి ఏ దాడి మొదలవుతుందో తెలియని పరిస్థితులు భయంగా ఉంటున్నాయి. ఈ సందర్భంలో మీరు ఉపసభాపతి అయిన కారణంగా నాలాంటి కొత్త సభ్యులకు అందరికీ కూడా అసెంబ్లీకి రావాలంటే భవిష్యత్తులో ఒక పిక్నిక్ వెళ్ళిన భావన కలుగుతుందని ఖచ్చితంగా భావిస్తున్నాను నేను. చివరగా అధ్యక్ష, మీరు శాశ్వత ఉపసభాపతిగా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సభాపతిగా కూడా కావాలని, ఈ రాష్ట్రానికి పట్టిన షెడింగ్ ఎందుకంటున్నాను ఆ మాట అంటే, మీరు రాష్ట్రానికి శాశ్వతంగా అసెంబ్లీకి ఉపసభాపతో తర్వాత ప్రమోషన్తో సభాపతి అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఎన్డీఏ రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. మీరు ఆ స్థానంలో ఉంటే అసెంబ్లీకి రావాలనే కోరిక దుష్టశక్తుల్లో చచ్చిపోతుంది. తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ కళ అయితే కంటున్నారో, ఏ స్వర్ణాంధ్ర 2047 నిర్మాణం కావాలనుకుంటున్నారో, అదేవిధంగా ఈ సభలో ఉంటున్న మేము అందరం కూడా ఆ కళ సాకారం కావాలని కోరుకుంటున్నాము. ఆ కళ సాకారం కావాలంటే మీరు శాశ్వతంగా ఆ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.